ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పౌర్ణమి గురువారం నాడు వచ్చింది. గురువారం ఉదయం నుండి మనకి శుక్రవారం తెల్లవారుజామున వరకు కూడా ఈ పౌర్ణమి ఉంటుంది. అయితే ఈ గురువారం వచ్చే పౌర్ణమి చాలా శుభప్రదమైంది, చాలా శక్తివంతమైన రోజుగా శాస్త్రాల్లో చూడడం జరుగుతుంది. ప్రత్యేకించి గురు భగవానుడు చంద్రుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ పౌర్ణమిని మనం వినియోగించుకోవాలి. ఎవరికైనా సరే ఈ గురువారం పౌర్ణమి రోజు లక్ష్మీ అనుగ్రహం పొందడానికి, అలాగే గురువుల నుంచి ఆశీర్వాదం పొందడానికి, శత్రువుల నుంచి విముక్తి కలగడానికి తేలికైన పరిహారాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకున్నా, తాంత్రిక వస్తువులు కావాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. అలాగే మన ఈకామర్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. మీకు ఎటువంటి వాస్తు కావచ్చు, జ్యోతిష్యానికి సంబంధించి కావచ్చు, తాంత్రిక వస్తువులు పదార్థాలు కూడా మీకు అందులో అందుబాటులో ఉంటాయి. దానిలో కూడా వెళ్ళొచ్చు. అలాగే రెగ్యులర్గా నాతో టచ్లో ఉండాలి అనుకునే వారికి, నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దానిలో ప్రతిరోజు కూడా వీడియోలు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనం ఈ పౌర్ణమికి సంబంధించి మీకు 4-5 వీడియోలు చెప్తాను. ఇందులో మీరు ఏదైనా సరే మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. ఈ రెండు లేకపోతే వీడియోని చూడమాకండి. ఎందుకంటే తంత్రశాస్త్రంలో మనం ఎంతగా నమ్మి చేస్తామో అంత ఫలితాన్ని పొందుతాం. ముఖ్యంగా ఈ గురువారం నాడు విష్ణు భగవానుడికి చాలా ఇష్టమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు లక్ష్మీ నారాయణ పూజ చేసేవారు ఎవరైనా సరే, అంటే పౌర్ణమి గురువారం వచ్చిన రోజున లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజుగా కూడా శాస్త్రం చెప్తుంది. ఎవరైతే లక్ష్మీనారాయణని దీపారాధన చేసి పూజిస్తారో వారికి ధనం, అదృష్టం, జ్ఞానం, సుఖం, సంతోషం ఖచ్చితంగా లభిస్తాయి. ఈరోజు మీరు వీలైతే స్వామివారికి పసుపు రంగుతో ఉన్న పువ్వుల్ని, అలాగే పసుపు రంగుతో ఉన్న వస్త్రాలని, లక్ష్మీదేవికి తామర పువ్వుల్ని, పాయసాన్ని అంటే క్షీరాన్నాన్ని నివేదించండి. మీకు ఖచ్చితంగా సంపద వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం గురువుకు సంబంధించిన పరిహారం చెప్పుకున్నాం. ఎవరైనా సరే దానం చేయాలనుకున్నప్పుడు మీ గురువులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి. అలాగే శనగలు, పసుపు, పసుపు వస్త్రాలు, బెల్లం ఇది దానం చేయడం చాలా మంచిది. గురువులకి, పండితులకి, వృద్ధులకి ఇవి దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరి ఇది చేస్తూ మీరు ఇంకేం చేయవచ్చు అంటే, గురువు అంటే బృహస్పతి. మనకి బృహస్పతి ప్రజెంట్ అతిచారంలో ఉన్నాడు. ఒక చిన్న మంత్రాన్ని మీరు జపించిన మంచి ఫలితాన్ని పొందుతారు. ఉదాహరణకు చెప్తున్నాను, మీరు బృహస్పతి నామాన్ని, అష్టోత్తరాన్ని, శతనామావళి ఏదైనా చేయవచ్చు. అందులో ముఖ్యంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించండి. అలాగే చంద్రుడికి సంబంధించిన పరిహారం కూడా చెప్తాను. ఈ పౌర్ణమి చంద్ర దర్శనం అంటే రాత్రి, అంటే 4వ తారీఖు రాత్రి పూజలో చంద్రుడిని దర్శించి మీరు నీరు తీసుకొని, మనం ఎలాగైతే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తామో అలా అర్ఘ్యం ఇవ్వండి. మీరు ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమికే కాదు, ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు. ఈ పరిహారాన్ని ప్రతి పౌర్ణమికి కూడా మీరు చేయవచ్చు. అలాగే
చంద్ర మంత్రాన్ని అంటే చంద్ర భగవానుడి మంత్రాన్ని కూడా మీరు చక్కగా ఒక 108 సార్లు జపం చేయండి. ఓం సోమ సోమాయ నమః. ఓం సోమ సోమాయ నమః. ఈ మంత్రాన్ని ఎందుకు జపిస్తాలి? మీరు జపం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే, ఎవరికైతే మానసికమైన అశాంతి, ఎప్పుడు ఇంట్లో సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చేయండి. అలాగే ఇప్పుడు మనం ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి తేలికైన పరిహారం తెలుసుకుందాం. తులసి పూజ చేయాలి. సాయంత్రం వేళ 4వ తారీఖు అంటే ప్రతి పౌర్ణమి తిథిలో సాయం సమయం ఉన్నప్పుడు తులసి మొక్క వద్ద దీపం వెలిగించి లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మేము ఏమీ చేయలేం గురువుగారు, మాకు అసలు అవకాశం లేదు అనేవారు కూడా నెలలో ఒక్కసారి ఈ విధంగా చేయండి. లక్ష్మీ అమ్మవారిని తులసి చెట్టు దగ్గర దీపం ఆవు నెయ్యితో కానీ, మీకు కొబ్బరి నూనెతో కానీ, అలాగే ఇప్ప నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ, లేదా పంచతైలాలతో కానీ మీరు చక్కగా దీపారాధన చేయవచ్చు. ఇలా చేయటం వల్ల ఆర్థికమైన సమస్యలు మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నవి మెల్లమెల్లగా మీకు తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఇవి అందరూ చేయగలిగేవి. ఇక్కడ నియమం ఒకటే, ఎవరికైనా సరే మైల ఉన్నప్పుడు చేయకండి. ఇదొక్కటే నియమం. కుటుంబ సభ్యులకి ఇంట్లో ఉన్నవారు నెలసరి ఉన్నప్పుడు భర్త చేయవచ్చు, పిల్లలు చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం తాంత్రిక పరంగా ఏం చేయాలో తెలుసుకుందాం. మీరు ఎవరైనా సరే మీకు విద్య నేర్పిన గురువు కానీ, లేదా మీరు అంటే ఆధ్యాత్మికంగా మీకు మంత్రజపాన్ని ఇచ్చిన గురువు కానీ, పసుపు కానీ, గంధాన్ని కానీ మీరు ఇవ్వవచ్చు. లేదా మీరు గురువుల్ని గౌరవిస్తూ ఆ రోజు మీ నుదుటిన పసుపు కానీ, గంధాన్ని కానీ ధరించండి. ఇంట్లో పసుపుని ఆ రోజు గుమ్మానికి, స్నానానికి, ఇంటి శుభ్రతకి వాడండి. ఇలా వాడటం వల్ల సానుకూల శక్తి బాగా పెరిగి మీ కుటుంబంలో వృద్ధిలోకి రావడానికి శక్తి మీ ఇల్లు మీకు ఇస్తుంది. ఈ పరిహారాలు విశ్వాసంతో, శ్రద్ధతో, శుద్ధమైన మనస్సుతో చేయడం ద్వారా మీరు ఆశించిన ఫలితాలని పొందవచ్చు. ఉదాహరణకి మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఉద్యోగము, ఆరోగ్యము, ఇలా వివాహము, ఇలాంటివి ఇబ్బందులు చాలామందికి ఉంటాయి. ఎవరైతే ఇలాంటి వారు అంటే ఇబ్బంది పడుతూ ఉంటారో, జాతకరీత్యా గురువు బాగోలేదు అనుకునేవారు ఈ సమయాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా వివాహానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి ఒక తాంత్రిక పరిహారం చెప్తాను. మీరు ఈరోజు అంటే పౌర్ణమి తిథి స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడైనా ఒక అరటి చెట్టు చూసుకోండి. అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి, లేదంటే నర్సరీ నుంచే తెచ్చుకోండి, చిన్న మొక్క తెచ్చుకోండి, కవర్లో దొరుకుతుంది. ఆ మొక్కని ఇంటి దగ్గర పెట్టి ఆ చెట్టు మొదల్లో నీరు, కొద్దిగా పాలు, కొంచెం పాలు కలిపి చెట్టు మొదల్లో పోయండి. తర్వాత చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించి మీరు నారాయణ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఈ మంత్రాన్ని 1008 సార్లు అనుకోండి. ఈ అనుకోవడానికి ముందు మీరు మనసులో నాకు వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, నాకు సమస్యలు తీరిపోవాలి, నాకు అన్ని రకాల నాతో ఉండి నన్ను రక్షించాలి అని కోరుకొని మీరు ఈ పరిహారం చేయండి. మీకు వీలైతే అరటి చెట్టు చుట్టూ మీరు ఒక 108 ప్రదక్షిణ చేయండి అవకాశం ఉంటే. అవకాశం లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక 21 ప్రదక్షిణ అయినా చేయండి. ఇలా చేయటం వల్ల మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులైనా సరే మీరు వాటిని ఎదుర్కోగలిగే సామర్థ్యం, వాటి నుంచి బయటపడగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది. మరొక వీడియోతో
మీ ముందుకు వస్తాను. ఈ పౌర్ణమికి సంబంధించి చాలా వీడియోలు చెప్తాను. మీకు అనేక రకాల వీడియోలు మన ఛానల్‌లో చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇతర ఛానల్స్ కూడా ఉన్నాయి. మన వీడియో డిస్క్రిప్షన్‌లో వాటి లింక్స్ కూడా ఇచ్చాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఈ ఛానల్‌లో ఉన్న కొన్ని వేల వీడియోలు చేశాను. అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఆ ఛానల్స్‌లో కూడా. కాబట్టి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలనుకున్నప్పుడు మన ఛానల్‌లో ఉన్న ప్లేలిస్ట్‌లోకి వెళ్తే అందులో కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. మీరు వీడియో విన్నారు, అర్థం కాలేదు, ప్రయత్నం చేయకండి. అర్థమైతేనే ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, మీ అందరికీ మరొకసారి ఆ పరాదేవత అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.